హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పొటాటో టొమాటో. ఇవాళ మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని పుగ్గాని చూపిస్తా అండి. ఉగ్గాని అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, మరి పుగ్గాని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. వీడియో చివరిలో చెప్తా అండి అదేంటో. ముందుగా ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. అలాగే టమాటా కూడా కోసి ఉంచుకోండి. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కడాయిలో. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ట్రాన్స్పరెంట్గా అవడం మొదలవుతుందండి. సో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కోసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచి మనం ఇంకొక పని చేయాలండి. అదేంటంటే ఉగ్గానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు లేదా మరమరాలు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అందులో పట్టినన్ని బొరుగులు వేసుకోండి. వాటిని నెమ్మదిగా చేత్తో నీళ్ళల్లో ముంచండి. మొత్తం అన్ని బొరుగులు నీళ్ళల్లో మునిగిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత వాటిని నీళ్ళు మొత్తం పోయేలాగా పిండుకోవాలండి. ఇలా ఆనియన్ టొమాటో మిక్స్ కడాయి ఆయిల్ వదిలేస్తుంది చూడండి. ఈ స్టేజ్లో మన బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. సో నేను పసుపు ఇప్పుడు వేస్తున్నా అండి. ముందే వేస్తే పసుపు కొంచెం కాలి నల్లగా అవుతుంది, అందుకని ఇప్పుడు పసుపు వేసి బొరుగులు వెంటనే వేసేసి కలిపేస్తా అండి. దానివల్ల చూడ్డానికి రంగు చాలా బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా కింద నుంచి పైకి కలుపుకోండి. ఎడాపెడా కలిపేస్తే బొరుగులు ముద్దవుతాయి. ఇప్పుడు చూపిస్తున్నట్టు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పఫ్డ్ చెన్న, అంటే మన వేయించిన శనగపప్పు లేదా శనగబేడలు ఉంటాయి కదండి, వాటిని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇంకా లాస్ట్గా మనం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. నిమ్మకాయ ఎక్కువ వేసి పులిహోరలాగా చేసుకోకూడదు. ఆ పులుపు తెలిసి తెలియనట్టు లైట్గా ఉండాలండి, అప్పుడే ఉగ్గాని చాలా బాగుంటుంది. ఇంకా ఇంతే అండి, మన టేస్టీ ఉగ్గాని రెడీ అయిపోయింది. మన రాయలసీమలో ఎవరైనా చుట్టాలు వచ్చినా ముందు చేసి పెట్టే ఐటెం ఏంటంటే భక్ష్యాలు, లేకపోతే ఉగ్గాని పుగ్గాని అండి. అక్కడ భక్ష్యాలని కూడా ఓలిగలు అంటారు. సో ఇప్పుడు ప్లేట్లో మధ్యలో చూస్తున్నది ఉగ్గాని అండి. దాని చుట్టూ నేను పెట్టినవి పుగ్గాని. పుగ్గాని అంటే ఏంటంటే బజ్జీలు. ఉగ్గానితో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే బజ్జీలు అండి. సో ఈ పుగ్గాని రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా చూసి ఫాలో అవ్వండి. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే పొటాటో టొమాటోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.